కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సెర్చ్, వెదకుడి. సెర్చ్ అండ్ యు విల్ ఫైండ్. వెదకుడి, మీకు దొరకును. అడుగుడి, మీకియ్యబడును. వెదకండి, మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. అభయమునిచ్చిన యేసయ్యా. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు. నీవేల దూరమునున్నావు. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. సెర్చ్, వెదకుడి. వెదకుడి, మీకు దొరకును. సెర్చ్ అండ్ యు విల్ ఫైండ్. ఇప్పుడు చాలామంది నిరుద్యోగం చూస్తున్నాం. చాలామంది వెతికి 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 వేసారిపోయినాము. ప్రభా, ఇంక మాకు వచ్చేనా ఉద్యోగం అని కృంగిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు దొరక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో, అప్పులతో, వాస్తవమే కదా. ఎంతమంది సగటు మధ్యతరగతి పేదరికంలో ఉన్నటువంటి భారతీయులు కష్టపడుతూ ఉన్నారు. నిరుద్యోగం వలన, అప్పుల వలన, పేదరికం వలన, ఆర్థిక ఇబ్బందుల వలన. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, వెదకుడి, మీకు దొరకను. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతో చేపల పట్టుట్లో నైపుణ్యం కలిగినటువంటి వారు, సిద్ధహస్తులు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, అయినా ఒక్క చేప కూడా దొరకలేదు. ఎంత కష్టం. చీకట్లో ఆ వాతావరణం ఎంత చల్లగా ఉంటుంది. చల్లని వాతావరణంలో, ఆ గడాంధకారంలో, ప్రమాదకర పరిస్థితుల్లో, సముద్రంలో చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమీ కూడా ఉపయోగపడలేదు కదా. కొన్ని మార్లు అనుకోవచ్చు మనం, మన యొక్క అనుభవం, మన యొక్క జ్ఞానం, మన యొక్క నైపుణ్యం మనకి చాలును అని. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, పొందగోరు వారు కానీ, ప్రయాస పడువారు కానీ పొందలేరు కానీ, కరుణించు దేవుని వల్లనే సమస్తము సాధ్యం. శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని చెప్తున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా మనం మన సొంత అనుభవం మీద, జ్ఞానం మీద, తలాంతుల మీద, మన యొక్క బలం మీద ఆధారపడకూడదు. దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క కృప కొరకు వేడుకొనాలి. ఆయన నరుని కాలు యొక్క సత్తు యందు ఆనందించే దేవుడు కాదు. నేను నా కాళ్ళు సత్తు గలవే, నా కాళ్ళు బలము గలవే, నా చేతులు ఎంతో సత్తు గలవే, పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి చేతులు కలిగిన వాడనే, నేను చక్కని మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉన్నానే, యవన బలం కలిగి ఉన్నానే, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉన్నానే, ఇవన్నీ కూడా చక్కని నాలెడ్జ్, ఎడ్యుకేషన్ కలిగి ఉన్నాను.
ఇవన్నీ నాకు అర్హతలు. వీటి వల్ల నేను చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకొనగలను, జీవనోపాధి సంపాదించుకొనగలను, ధనాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించుకొనగలను అని అనుకుంటే అది చివరికి నిరాశ కలుగజేస్తుంది. పొందగోరువారు గాని, ప్రయాసపడువారు గాని పొందలేరు గాని, కరుణించు దేవుని వలన సమస్తము సాధ్యము. నాట్ బై మైట్, నాట్ బై స్ట్రెంగ్త్, ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్. చాలామంది ఎంతమంది నిపుణత కలిగినటువంటి వారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అనేకమైనటువంటి స్కిల్స్ కలిగినటువంటి వారు నిరుద్యోగులుగా ఉన్నారు, తినడానికి ఆహారం లేనటువంటి వారిగా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఈ బాధలన్నీ భరించలేము, ఇంకా మేము బ్రతుకుట మాకు వ్యర్థము ఆ నిరాశకు, నిస్పృహకు చోటిచ్చి ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటూ సూయిసైడ్ చేసుకుంటున్నటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి భారతదేశంలో. అమెరికాలో లేక ఇజ్రాయెల్లో లేక చైనాలో లేక కొరియాలో పరిస్థితులు ఎంతో వ్యత్యాసంగా ఉన్నాయన్నమాట. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేదని నేను చెప్పను. కాకపోతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ అనమాట. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొనగలరు, అమలు పరచగలరు. ఇండియాలో అట్లా చేయడం చాలా కష్టం. ఇండియాలో ప్రజాస్వామ్యం తర్వాత చాలా మట్టుకు లీడర్స్, పాలిటిక్స్లో ఉన్న పాలిటీషియన్స్ అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్స్, నేషనాలిటీ అన్నటువంటి భావం లేనటువంటి వారు, కరప్షన్కి అలవాటు పడిపోయినటువంటి వారు. అందువల్ల దేశం యొక్క భవిష్యత్తు పట్ల ఒక విజన్ లేనటువంటి నాయకులు మనకున్నారు. అయితే షీ జిన్పింగ్ గారిని చూసినట్లయితే ఆయన ఎంతో వ్యత్యాసమైనటువంటి విజనరీ లీడర్గా ఉన్నాడు. చైనా దేశంలో 2 years నేను చూస్తాను కదా, దేర్ హ్యాస్ నెవర్ బీన్ అబ్జెక్షన్ టు గాస్పెల్ ప్రీచింగ్ బికాస్ మిస్టర్ షీ జిన్పింగ్ నోస్ త్రూ గాస్పెల్ ద నేషన్ విల్ బి బ్లెస్డ్. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును, ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పర్వతములు కదలినా, నీయోర్వి మారుపడినను, సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే మకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. వెల్లు విరచునాయనే, తెగ బల్లెమో నరుకునాయనే, చల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. కోటయోనశ్రయమునయ్య కోబు దేవుడుండగా, వేటికింక వెరవలయునెప్పుడు నాకు పండుగ. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. చూసారా, దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేశము వర్ధిల్లుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, సమృద్ధి కలిగి ఉంటుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉంటారు, సమాధానం కలిగినటువంటి వారిగా ఉంటారు.
తృప్తి కలిగినటువంటి వారిగా ఉంటారు, సమృద్ధి కలిగినటువంటి వారిగా ఉంటారు, ఆయుష్ కలిగినటువంటి వారిగా ఉంటారు, ఆరోగ్యం కలిగినటువంటి వారిగా ఉంటారు. చైనా దేశంలో షీ జిన్పింగ్ గారు స్వార్థకు ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ తీసివేశారు. చర్చెస్ ఎక్కడ చూసినా చక్కగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఫ్లరిష్ అవుతున్నాయి. గత 30 సంవత్సరాల క్రిస్టియానిటీ ఎంతో అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకి మన దేశంలో మనం చోటిస్తామో, యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ఘనత ఇస్తామో, ప్రభా నా స్థానంలో ప్రాణం అర్పించావు, నా ప్రాణం కొరకు నీ ప్రాణం అడ్డుపెట్టావు కాబట్టి నేను నీకేమి ఇవ్వగలను, మిమ్మల్ని నేను దేవునిగా అంగీకరిస్తున్నాను, మిమ్మల్ని నా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుంటున్నాను, మీకు ఇవ్వాల్సినటువంటి ఘనత నేను ఇస్తున్నానని ఎప్పుడైతే ప్రతి ఒక్క మనుష్యుడు భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో, అప్పుడు వాళ్ళ జీవన విధానం, జీవన శైలి మారిపోతుంది, వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ యొక్క తలంపులు మారిపోతాయి, వారి యొక్క ప్రవర్తన, నడవడి, నడత మారిపోతాయి, ఆ ఇష్టాలు మారిపోతాయి. కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎలయనగా మీరు నూతన సృష్టి. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తాడో, అతడు క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి వానిగా ఉంటాడు. ఎక్కడైనా క్రొత్తగా జన్మించినటువంటి శిశువుని చూస్తే ఏమన్నా భయం కలుగుతుందా? ఏమన్నా హాని మనకి వాళ్ళ వల్ల ఉంటుందా? లేదు కదా. అట్లా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు నూతనంగా జన్మిస్తారో, విశ్వాసం ఉంచి బాప్తిస్మం అను జ్ఞాన స్నానం ద్వారా క్రొత్తగా జన్మిస్తారు. వారు క్రొత్తగా జన్మించినటువంటి శిశువుని పోలి వాక్యమును, నిర్మలమైనటువంటి పాలను అపేక్షించు వారిగా, వాక్యము చేత ఉదక స్నానం చేసినటువంటి వారిగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తారు. తమ చుట్టూ ఉన్నటువంటి వారికి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారన్నమాట. ఒక దీపం ఉంది, దీపం చక్కగా తమ చుట్టూ ఉన్నటువంటి వారికి ఎట్లా అంధకారంలో వెలుగు ఇస్తుంది, అట్లా దేవుని వాక్యం వారి హృదయంలో ఉంటుంది కనుక వారు పాపము చేయరు. నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును భద్రపరుచుకొని ఉన్నాను. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఎక్కడుంది? యోసేపు కాలంలో రిటర్న్ లా ఎక్కడుంది? అయినప్పటికీ యోసేపు దేవునితో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర దేవుని గురించినటువంటి మాటలు నేర్చుకుని ఉన్నాడు. యాకోబు దేవునితో రాత్రంతా పెనుగులాడినటువంటి వ్యక్తి కదా. కుమారుడికి చెప్పడా, యోసేపు చెప్పడా, నేను పలానా సందర్భంలో వట్టి చేతులతో చేతి కర్ర మాత్రము పట్టుకుని నేను నా మామగారు అయినటువంటి లాబాను గృహానికి, సిరియా దేశానికి, పద్దనారాముకు పయనమయ్యాను. ఆ ప్రయాణం అంతట్లో నాకు ఎవ్వరు కూడా తోడుగా లేరు. నాకు తోడున్నది యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాం దేవుడు అయినటువంటి, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రయాణం అంతట్లో ఒంటరితనంలో నాకు తోడై ఉన్నాడు. నేను చేసినటువంటి పనులన్నింటిలో కూడా నాకు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. నా పశువుల్ని దేవుడు వర్ధల చేశాడు, నా కుటుంబాన్ని దేవుడు వర్ధల చేశాడు అని చెప్పి యాకోబు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా ఇస్సాకు తన హృదయంలో దాచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు చెప్పినటువంటి మాటలు యాకోబు దాచుకున్నాడు. యాకోబు చెప్పినటువంటి మాటలు యోసేపు 11వ కుమారుడు కదా. యాకోబుకి 12 గోత్రాలు, 12 కుమారులు, 12 గోత్రాలు కర్తలు అయిపోయినారు. ఒక కుమార్తె దీన. ఇట్లా 13 మంది పిల్లల్ని కలిగి ఉన్నాడు యాకోబు. ఎన్టీ రామారావు గారు తెలుసు కదా, నందమూరి తారక రామారావు గారు ఒక నడి వయసులో ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఇదే, మీకు ఎంతమంది పిల్లలండి? 6 రండి, 7 రండి, 8 అంతేనా? 7 పిల్లలేనా? 7 8 మందేనా? ఈ రోజుల్లో ఒక పిల్ల అయితేనే భారంగా భావిస్తున్నారు. పిల్లలు లేనటువంటి వారిని చూస్తే, అమ్మ నీవు ధన్యురాలు, అమ్మ నీకు పిల్లలే లేరమ్మా, అయ్యో గొడ్డుబొద్దాను అమ్మ, మంచిదమ్మా, నీకు ఏ కష్టాలు లేవు, ఏ ఖర్చు లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, మేము ఎంత కష్టపడుతున్నాం మా పిల్లాడితో. స్కూల్ ఫీజులు కట్టాలి, తర్వాత ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కోసం, తర్వాత యూనిఫామ్ కోసం, ఇంకా అనేకమైనటువంటి ఖర్చులు ఉంటాయమ్మా మాకు. నువ్వు గొడ్డుబొద్దాను, ఏ ఖర్చు లేదమ్మా, నువ్వు ధన్యురాలు అనే కాలం వచ్చింది. దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పారు కదా, ఒకనొక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో పిల్లలను కననటువంటి గర్భము కలిగినటువంటి స్త్రీలు ధన్యులు అనబడతారు. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం అనమాట. ఎక్కడున్నాం మనం? సెర్చ్. ఎవరిని సెర్చ్ చేయాలి? యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి. యెహోవా దొరకు కాలం అంటే ఈ కృపాకాలంలో మనం ఉన్నాం అనమాట. చైనా యేసుక్రీస్తు ప్రభుని వెతికింది, యేసుక్రీస్తు ప్రభుని కనుగొన్నది. చైనాలో చర్చెస్ ప్రొలిఫరేట్ అయ్యాయి చక్కగా. సౌత్ కొరియాలో చర్చెస్ ప్రొలిఫరేట్ అయ్యాయి. ఎక్కడ చూసినా సౌత్ కొరియాలో చర్చెసే. అమెరికా దేశం అంత ఉన్నతమైనటువంటి స్థితికి సౌత్ కొరియా ఎదిగింది, చైనా ఎదిగిందంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండటాన్ని బట్టే కదా.
ఎప్పుడైతే మన హృదయాల్లో మనం దేవునికి చోటిస్తామో మనం తలగా ఉంటాం కానీ తోకగా ఉన్నాం. మనల్ని దేవుడు హెచ్చించే దేవునిగా ఉన్నాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇష్మాయిల్ని చూసి ఏమంటా ఉన్నాడు, ఇతను కూడా నేను ఒక జనంగా చేస్తాను. హాగరు కన్నీటితో మొరపెడుతుంది, ప్రభా నా బిడ్డడు చచ్చిపోతున్నాడు, తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, అనాథలుగా విడిచిపెట్టబడ్డ అరణ్యంలో ఉన్నాం, మాకు సహాయం చేయ ప్రభా. ఎల్రోయ్ ఎల్రోయి ఎల్రోయి என்னை கண்டீரே நன்றி ஐயா. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ഇതുവരയിൽ ഉദവിനിരേ ഇതുവരയിൽ ഉദവിനിരേ. ఆరాధన 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 ఆరాధన. ఎగోవరపా ఎగోవరపా సుగం தந்தீரே நன்றி ஐயா, சுகம் தந்தீரே நன்றி ஐயா. எல்ரோயி எல்ரோயி என்னை கண்டீரே நன்றி ஐயா, என்னை கண்டீரே நன்றி ஐயா. ஏகோ அனிசி జయం తందిరే నండ్రి అయ్యా, జయం తందిరే నండ్రి అయ్యా. ఈ లోకంలో మనం ఏదైనా వెతకొచ్చు, ఏది వెతికినప్పటికీ చివరికి నిరాశ నిస్పృహ. ఎంతోమంది గొప్పవారు అత్యున్నతమైనటువంటి పినకిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తారంటే, దేర్ ఈజ్ వ్యానిటీ ఎట్ ద పినకిల్. అత్యున్నతమైనటువంటి స్థలంలో మేము ఇంత ఉన్నతమైనటువంటి స్థలంకి వచ్చాం కదా అని చెప్పి ఆ ఉన్నతమైనటువంటి స్థితి చూసుకున్నట్లయితే అక్కడ ఏముంది, వ్యానిటీ ఉంది. నేను ఎంతో అత్యున్నతమైనటువంటి పదవికి వెళ్ళాలి అని అనుకుంటాం. చివరికి ప్రెసిడెంట్ పదవికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది, ఫస్ట్ మెంబర్ ఆఫ్ ద నేషన్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద నేషన్కి వెళ్ళే తర్వాత అక్కడ ఏం లేదు, వ్యానిటీ ఉందని చెప్పి తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఎటువంటివి మనం కోరుకోనాలి, ఎటువంటివి మనం వెతకాలంటే యేసుక్రీస్తు ప్రభుని వెతికినటువంటి వారు సంతోషం కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలమును పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. అందుకని చెప్పి మనం దేనిని వెతకాలి, దేని కొరకు ఎదురు చూడాలి, యేసుక్రీస్తు ప్రభుని వెతకాలి. యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారు సంతోషం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, ఇమ్యూనిటీ కలిగి ఉంటారు. ఈ రోజుల్లో ఎన్ని రకాలైనటువంటి సిక్నెసెస్, త్రాగే నీళ్లు కలుషితం అవడం వల్ల టైఫాయిడ్, స్టమక్ అంతా పాడైపోవడం, తర్వాత అనేకమైనటువంటి డిసీజెస్, తర్వాత డయాబెటీస్, తర్వాత జాండీస్. ఎందుకు వస్తుందో తెలియదు జాండీస్, సడన్గా జాండీస్, కళ్ళని పచ్చగా మారిపోవడం, తర్వాత డెత్ డిక్లరేషన్. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. ఏ మనుష్యుడు అంతం ఎట్లా ఉంటుందో మనకు తెలియట్లేదు, ఏ మనుష్యుడు ఎప్పుడు మరణిస్తాడో మనకు తెలియట్లేదు. పూర్వం అంటే సెక్యూరిటీ ఉండేదన్నమాట, ఇట్లా లైఫ్ యావరేజ్ లైఫ్ స్పాన్ నమ్మొచ్చు. ఈ రోజుల్లో అట్లాంటివి ఏం లేదు. దెర్ ఇస్ నో అష్యూరెన్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు పండుకున్న వాళ్ళు మంచం మీద రేపు ఉదయం లేస్తామో లేమో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందువల్ల మనం పండుకునేటప్పుడు మన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోవాలి. ప్రభా, ఇంతకాలం నీ కృపలో కాచావు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. బ్రతుకుడికి క్రీస్తే చావైతే మేలు, సాతానుడు ముట్టకుండా కాపుదల దయచే ప్రభా, చెడ్డ కళలు రాకుండా కాపుదల దయచేనైనా. మరలా ఉదయము మీ కృపలో తిరిగి లేచి మీ నా మహిమార్థం జీవించడానికి కృప దయచే ప్రభా. నీవు నాకు ఇచ్చిన సమస్తం చుట్టూ మీకు కంచి వేయండి, యోబు చుట్టూ కంచి వేయించినట్టు మా చుట్టూ మీ కంచి వేయండి, శోధనలో నుంచి తప్పించు ప్రభా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన మనం ప్రార్థన చేయాలి. ఈ సాయం కాలమున యేసు ప్రభా వేడెదమో, నీ సుదయారసముల్క నిత్యంబో మముగావు, చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మీ ప్రాభో. బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి, దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో, భ్రష్టత్వమునమేమో పడకుండా కాపాడు, నీ ఏకా పుత్రుండో
క్రీస్తేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించు మీ జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అనిసము జీవించేరా జంబోజేయోమామే. అట్లా ప్రార్థన చేసుకోనాలన్నమాట. ప్రభా శోధనలను స్థాపించిన యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన చేసుకుని పండుకుంటే దేవుని యొక్క కాపుదల, ఆయన దేవదూతలు మన చుట్టూ కావలి ఉంటారనమాట. ఎందుకంటే ప్రతి చోట సాతానుడు ఎవరిని గర్జించు సింహలే ఎవరిని మృగంధ్రాన్ని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగుచున్నాడు. సాతానుడు దేవుడు ఎంత వాస్తవమో సాతానుడు కూడా అంతే వాస్తవం. ఇవన్నీ కూడా మనం టెలిస్కోప్లో మైక్రోస్కోప్లో చూడలేం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఆత్మ కలిగి ఉంటారో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్నా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయన్నమాట. వాక్యసారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని వెతకాలి, యేసుక్రీస్తు ప్రభుని వెతకాలి. సర్చ్ అండ్ యూ విల్ ఫైండ్. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? వాక్యమే. బైబిల్ గ్రంథం ఉంది కదా, ఆ వాక్యాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో వసిస్తారన్నమాట. నో యీ నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwells in you. Then our youthfulness will be renewed. Then our heart will be overflowing with joy. Then we will be content, we will be at peace. ఎంతమంది సమాధానం లేనటువంటి వారు ఉన్నారు. డబ్బులున్న వాళ్ళే, ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు ఏ కొదవ ఉండదు. అన్ని శరీరంలో అనారోగ్యాలే, అన్ని వ్యాధులే. మనసులో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకని? ఆ వాయిడ్, ఆ దేహం, మనుష్యుల హృదయంలో ఉన్నటువంటి ఆ వాయిడ్ ఆ క్రియేటర్ తప్ప, యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు ఫిల్ చేయలేరు. అందుకని when we search Jesus Christ, the void in our heart, human heart will be filled and we'll be content, we'll be satisfied, we'll be happy, we'll be strong, we'll have immunity from all kinds of sicknesses. That is my personal experience as a follower of Jesus Christ. May the Lord grant the audience the grace to search for the author and perfecter of faith, Jesus Christ, and receive immunity, the power, the grace to live happily in this world and be a blessing to all around. Amen.